హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి డి కామేశ్వరి గారు రచించిన తల్లి మనసు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? పావు తక్కువ 9 అయింది. కమల గబగబా జడ అల్లుకుని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకుని వంటింట్లోకి వెళ్ళింది. పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారికి ఇంకా గున్నెలతో కుస్తీ పడుతోంది. వంట కాలేదన్నమాట. తెలిసినా అడిగింది కమల. వంట అయిందా అండి? తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ. అవుతుంది. చూస్తున్నావుగా నేనేం కూర్చున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడి కట్టుకున్నాను. ఉడకాలా? వాటితో పాటు నేను ఉడుకుతానా? ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపు కూరపోపు వేసి పెడతాను. దిక్కుమాలిన కర్రలు మండి చేస్తేనా? ఊది ఊది నోరు పడిపోతుంది, కళ్ళు పోతున్నాయి. సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భాగవతం రోజు వినేదే కనుక కమల మాటలు వినకుండా పీట వాల్చుకుని కంచం పెట్టుకుని మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. ఎంతవరకైతే అదే పెట్టేయండి. 9:30కి అక్కడ ఉండాలి నేను. ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని. అయినా ఆవిడకేం లెక్క? ఉండవే, అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంకా ఉప్పు వేసి కుమ్మి అదే ఇంకా కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఒక గిన్నెలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం ఇంత పడేసింది కంచంలో. కూర అవనియవు. ఏం ఉద్యోగాలో నీవే చేస్తున్నట్టున్నావు. నిన్నటి చింతకాయ పచ్చడి వేయినా? అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ. కమల దేనికి జవాబియ్యకుండా ఊదుకుంటూ ఇంత పప్పన్నం కలుపుకుని తిని మజ్జిగ వేసేసుకుంది. అయ్యో రాత, ఏమిటే ఆ తిండి? సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది. కమలకి ఇదేం కొత్త కాదు. ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవటం అలవాటైంది కమలకి. ఇదేం కొత్త? రోజు ఆఫీస్ వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవటం కానీ ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలదు తను. రోజు ఇలాంటి భోజనం అలవాటే. ఉడికి ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకుని ఆదరాబాదరా ఆఫీస్కి పరిగెత్తడం తనకి ఆయనకి అలవాటే రోజు. ఈ తిండితో సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాడిపోవటము అలవాటే. మధ్యలో అక్కడ తాగేది కప్పు కాఫీ. వాడేడి? వాడు రాకుండానే తినేసి పోతావుటే? కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూల పడేసి చేయి కడుక్కుంది. ఆయన గారు తిన్నాక ఆవిస్తట్లోనే తినాలి. పతివ్రతా ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్కి వెళ్ళటం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు. మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్క కాబోలు ముందు తింటే. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది. 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9 అయింది. ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకుని బ్యాగు రుమాలు తీసుకుని గబగబా వెళ్ళింది వీధిలోకి. గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు. సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకుని, అప్పుడే ఎక్కడికి బయలుదేరావు? భార్యని చూసి అడిగాడు. ఆఫీస్కి. 9 అయ్యింది. ఎందుకా తొందర? భోంచేసి వస్తానుండు, వెళ్దాం. నాకు పనుంది, తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి. తప్పించుకుని మెట్లు దిగింది కమల. ఏమిటో ఆ అర్జెంటు పని. ముందెళ్ళి అందరితో బాతాకాని కొట్టాలా? వెళ్ళు వెళ్ళు. అక్కడే కబుర్లు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కమలకి ఒళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడు వైపు. అవును, బాతాకాని కొట్టడానికే వెళ్తున్నాను. దారొదలండి. రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబేయటం ఇష్టం లేక ముఖం తిప్పుకుని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు. బాతాకాని కొట్టడానికి వెళ్తుందిట. అందుకోసం గంట ముందు తిండన్నా తినకుండా ఆదరాబాదరా బయలుదేరింది. ఏం మగాళ్ళు! ఓ పావుగంట ముందు వెళ్తే ఎందుకోనని అనుమానం. ఆఫీస్లో మగాళ్లతో పెళ్ళాం బాతాకాని కొడుతుందేమోనన్న మొగాళ్ళు. భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం? భార్య తెచ్చే డబ్బు కావాలి కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తునితో నన్న ఓ మాట మాట్లాడకూడదు, నవ్వకూడదు. తల వంచుకుని ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకుని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా అభ్యుదయ భావాలు గలవాడిలా
భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు. బస్సులు ఎక్కలేదట. ఏ బస్సులు ఎక్కకుండానే 2 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు. ఎంత చులకన పెళ్ళామంటే. ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్టాప్ వరకు. ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది. 9:30కు చెమటలు కక్కుతూ ఆఫీస్లోకి అడుగుపెట్టింది కమల. అమ్మయ్యా, ఈరోజన్నా టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమాస్తా. నిజమే, ఏ రోజు కనీసం పావుగంటన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది తను? పాపం హెడ్ క్లర్క్ ముసలాయన మంచివాడు గనక సరిపోతుంది. మరీ ఆలస్యమైన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు. ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది, రేపన్నా కాస్త ముందురా అమ్మా అన్నాడు. కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అంత రాద్ధాంతం. అబ్బా, ఇంకా లైట్ ఆపుదు, 10 దాటింది, ఇంకా రాకూడదు పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు. ఇదిగో ఈ ఫైల్ ఒక్కటే రాసేసి. కమల దీక్షగా తల ఉంచుకుని గబగబా రాస్తుంది. ఆ వెధవ ఫైళ్ళు ఇంటికి కూడా తీసుకురావాలా పెద్ద ఆఫీసర్లాగా? పెళ్ళాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తే. చర్రున తలెత్తింది కమల. పెద్ద ఆఫీసర్నైతే చచ్చి చెడి నిద్రొస్తున్నా ఈ ఫైలు చూడాల్సిన కర్మేమిటి? గుమాస్తాని తలమ్ముకున్న దాన్ని కాబట్టి. రేపు ఆఫీసులో చీవాట్లు తినాలి కనుక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది. మాటలు నేర్చావు, ఈ మధ్య సై అంటే సై అంటున్నావు. ముఖం ముడుచుకొని నిద్రకు ఉపక్రమించాడు సుబ్బారావు. తనకి మాత్రం సరదానా రాత్రి ఈ ఫైళ్ళు ముందేసి కూర్చోడానికి? కళ్ళు కూరుకుపోతున్నాయి, నిద్ర ముంచుకొస్తుంది. రోజుల్లా ఆఫీస్లో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. సాయంత్రం 5:30 వరకు కూర్చున్న పని అవ్వలేదు. ఇంటికి తీసుకెళ్ళి పొద్దున్న రాసి పట్రా అమ్మా, పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్క్. రేపొద్దున్న ఓ ఆఫీసర్ టేబుల్ మీద ఉండాలి. చచ్చి చెడి రాస్తూ ఉంటే తన బాధ అర్థం చేసుకుని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు, సూటిపోటి విసురులు. మాటలు నేర్చిందిట, ఇదో కొత్త అభియోగం. ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినడని ఉద్దేశం కాబోలు. అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మాన్పించి మాట వినేటట్టు చేసుకోవచ్చుగా. ఏం 150 రూపాయలు చేయదా? ఎందుకు మాన్పిస్తారు? కమల కోపంగా అనుకుంది. కమలకి మధ్య అస్తమానం కోపం వస్తోంది. ఏమిటో అంత చిరాకెందుకో, ఎవరి మీదో కోపం. ఒకటే నీరసం, ఏమీ తినాలని అనిపించదు. తిన్నది ఇమడదు. ఆఫీస్లో ఉన్నంతసేపు ఒకటే నిద్ర. నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమోననిపించేటంత నీరసం. అయినా ఆఫీస్కి వెళ్ళటక్క తప్పటం లేదు. కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది. రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ చూస్తూ ఉంటే ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది. దానికి తోడు ఒంట్లో బాగుండకపోవటం ఒకటి. అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకరీతో సతమతమైపోతున్నట్టు మాట్లాడుతుంది. ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. నీకేం తల్లి, వండి వార్చడానికి ఇంట్లో వంటలక్కనున్నానుగా, ఉద్యోగాలు చేస్తావు, ఊళ్ళు ఏలతావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది. ఇంకా ఆడపడుచుందంటే మెట్రిక్ 3 సార్లు తప్పి ఆవిడ గారికి 3 పూట్ల తినటం చదవటం పని. ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తనే చీర కట్టుకుందో, ఏ రోజు ఏ ముడి వేసుకుందో, ఏ జాకెట్ గుడ్డ కుట్టించుకుందో, ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఊదటం పని. ఊదటంతో సరా తనకి అలాంటివి లేవని తేలేదని దుఃఖం. అత్తగారు ఓదార్చటం. ఆవిడతో నీవేమిటమ్మా వంతు? ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది, చీరలు కొంటుంది, నగలు చేయించుకుంటుంది. ఊరుకోవే అమ్మా, మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందిట, ఇంకోళ్ళకి ఉందని ఏడిస్తే 2 కాళ్ళు పోతాయిట. ఆ మహారాజే ఉంటే నీవు ఈ పాటికో ఇంటిదానివి అయ్యేదానివి. వాళ్లలాగే చీరలు కొనుక్కోపోదువా? అయ్యో రాత. ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి? ఇంతకీ మన బంగారం. ఆ రోజుకి అత్తగారి నోరు మరి మూత పడదు. బయటకు వెళ్ళవలసిందని తనెప్పుడన్నా కర్మకాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడపడుచు పెళ్లి చేయలేకపోవటానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి. వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఏం ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకి చదవకూడదు? అప్పుడు తను ఉద్యోగాలు చేయొచ్చుగా కోపంగా అనుకుంటుంది కమల. సరే, అత్తలు ఆడపడుచులు అనటం లోక సహజం, అందులో వింతలేదు. కానీ కట్టుకున్న మొగుడు?
కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టినవాడు కూడా తనని ఇంత పిసరు అర్థం చేసుకోకుండా మాట్లాడటం ఏమిటి? తనే ఉద్యోగం చెయ్యాలని ఉవ్విళ్ళూరిందా? సంసార భారాన్ని ఒక్కడూ మోయలేక స్కూల్ ఫైనల్ పాస్ అయి ఉన్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు? ఎవరెవరి దగ్గరికో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా. ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలినని ఎత్తి పొడవటం? తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది. కాస్తో కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది. ఆ ఆనందం ఇంట్లో ఈయన గారి మాటలతో చేష్టలతో అనగారిపోతోంది. ఎందుకీ ఉద్యోగం అనిపిస్తుంది. తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం. తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్టు నానా మాటలు అనటం. ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే 1,00,000 సంజాయిషీలు చెప్పుకోవాలి. అనుమానంగా ఎగాదిగా చూడటం. ఓ 5 నిమిషాలు ముందెళ్ళంటే 1,00,000 ప్రశ్నలు. ఎన్ని అన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలవిరుసు అనటం. జవాబు చెప్తే అవును మొగుడంటే లెక్కేమిటి, మాటకి మాట జవాబు చెప్తున్నావు అని కోపం. ఒక్క 10 రూపాయలు జీతంలో నుంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు, నీ సంపాదన నీ ఇష్టం, నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోర అపరాధం చేస్తున్నట్టు క్షమాపణలు చెప్పించుకోవటం. అడుగడుగునా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ 2 ఏళ్లలో. ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీస్ వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకు వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు. నిజమే, ముందు ఆయనతో చెప్పడం మర్చిపోయింది. వెళ్ళబోయే ముందు చెప్తే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలన్నారు. ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళామే అవుతుంది, మొగుణ్ణి లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదుట. ఎంత ఉద్యోగం చేసినా ఆడదేనట. ఆడదెప్పుడూ మగాడి ఆధీనంలోనే ఉండక తప్పదని గుర్తుంచుకోవాలట తను. కట్టుకున్న మొగుణ్ణి లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగడు సహించాడట. ఆయన తర్వాత అత్తగారు అందుకుంది. ఆడది మెలగవలసిన రీతులు, ఆడదుండవలసిన చోటు వైగైరాలు వల్లించి వాళ్ల కాలంలో వాళ్ల మొగుళ్ళంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో, ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవటం ఎక్కడా చూడలేదని బుగ్గలు నొక్కుని దానికి అలసిచ్చి నెత్తికెక్కించుకున్నావు, అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్రెక్కించింది. ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి. నూటికోనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవ, ప్రతిదానికి నీతులు ఉపదేశాలు, ప్రతిదానికి బెదిరింపులు. ఏం చేస్తారు బెదిరించి? మహా అయితే ఉద్యోగం మానేయమంటారు. మరీ మంచిది, ఈ పీడ గోల వదులుతుంది. హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి? కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకులను వదిలి వెళ్ళిపోయింది. కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తుత్త బెదిరింపులు. ఉద్యోగం మానమరనని తెలుసు. అలాగే జరిగింది. అటునుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయటం మినహా ఏమీ అనలేదు. ఇవన్నీ ఓ ఎత్తు. 3 నెలల నుంచి తన ఒంట్లో బాగోలేని సంగతి సుబ్బారావుకి తెలియని సంగతి కాదు. తెలిసిన కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్టు నటిస్తున్న మొగుణ్ణి చూస్తూ ఉంటే కమలకి పట్టరాని కోపం వస్తోంది. కమల, ఒంట్లో బాగలేదు, కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది. అదేమీ లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చేయలేనని అనిపించి తనంతట తనే అంది. సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు. ఉద్యోగం మానేస్తావా? ఈ మాత్రానికే ఉద్యోగం మానేస్తావా? మీ ఆడవాళ్ళు ఏ కాస్త కష్టానికి ఓర్చుకోలేరు. ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్లున్నావు, ఇంత హడావిడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు. తన మొహం చూసి చప్పును సర్దుకుని శాంతంగా నచ్చచెప్పడం ఆరంభించాడు. కమల, ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా? ఈ ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నం చేశాను, మర్చిపోయావా? ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవ్ ఉంటుంది, ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు? ఎంతో ప్రేమగా అన్నాడు. కమల ఏమంటుంది? ఇంటి పరిస్థితి తెలియంది కాదు. తన ఉద్యోగం లేక ముందు అవస్థలు గుర్తొచ్చి ఆ మాట నిజమే అనిపించింది. తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల. ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయాయి రోజులు. కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే కమల మనసు అంత చంటివాడిని వదిలి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు? అమ్మ జానకి ఉండనే ఉన్నారు పని చూసుకోవడానికి అన్నాడు సుబ్బారావు. ఆ మాట నిజమే కనుక అప్పుడు ఉద్యోగం చేయటానికి తనకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు బాబు పుట్టాడు.
ఒక్క నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది కమల. ఎలా అండి బాబుని వదిలి ఆఫీస్కి వెళ్ళటం? పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండటం? పని మానేస్తాను కమల అంది సెలవైపోయాక. సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు. ఏం పిల్లలున్న వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయటం లేదా ఏమిటి? వాడికి ఎలాగూ పోతపాలేగా. అమ్మా జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాణ్ణి? అసలే పురిటికి దానికి బోలెడంత ఖర్చయింది. ఇప్పుడు బాబుకి పాల డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది. మానేస్తే ఎలా అన్నాడు. కమల ఏమనగలదు? నిట్టూర్చింది. ఆఫీస్లో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకి. ఏడుస్తున్నాడేమో. జానకి ఆ పాల సీసా సరిగా కడిగిందో లేదో, బట్టలు మార్చిందో తడి బట్టల్లో నానుతున్నాడో. అసలే ఆ జానకి పుస్తకాలుంటే వళ్ళు తెలీదు. బాబుకి వేళకి పాలు కలపడం మర్చిపోయిందో. అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది. పని మీద మనసు నిలిచేది కాదు. ఆఫీస్ వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది. అంత పసివాణ్ణి వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గిలగిల్లాడేది. కానీ తప్పదు. అత్తగారు ఆడపడుచు అస్తమాను విసుక్కుంటూనే ఉంటారు. అబ్బబ్బా వెధవ వేడుపు వీడును. ఎత్తు కూర్చోవాలంటాడు. వెధవ గంటకి 4 సార్లు ఉచ్చపోస్తాడు. చస్తున్నాను బాబు వీడితో. ఒక్క పుస్తకం అన్నా చదవనీడు. ఆఫీస్ నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కొదేస్తుంది జానకి విసుక్కుంటూ. కమల మనసు చివుక్కుమంటుంది. పిల్లల్ని కనిపారేయడం వరకే ఆవిడ వంతు. సాకడానికి మనం ఉన్నావుగా. నేను వంటలక్కని, నీవు పిల్లాన్ని చూసే దాదీవి అయ్యావు. ఎవరి పిల్లలు వాళ్లకే విసుగు. అలాంటిది కుర్రదానికి రోజంతా వాణ్ణి చూడాలంటే చిరాకు కాదు? పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే. జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకుని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది, సణుకుతుంది సుబ్బమ్మ. కమల ఏమనగలదు? కన్న తల్లి ఉండి వీళ్ల చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాణ్ణి పెట్టి అందరి చేత మాటలు పడవలసిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది. బాబు 6-7 నెలల వాడయ్యాడు. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది. వెధవ ఎందుకురా ఏడుపు? పాలు తాగి చచ్చినట్టు పడుండక కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు? ఒక్క నిమిషం కిందికి దింపడానికి వీల్లేదు. వెధవ పీడ చంపేస్తాను. నోర్ముయ్. పిర్ర మీద ఒక్కటంటించింది. అప్పుడే వచ్చిన పత్రిక చదవనీలేదని జానకి కోపం. కమల చర్రున్న లోపలికొచ్చింది. బాబుని ఎత్తుకుని తీక్షణంగా చూసింది. బుద్ధి లేదు? చంటివాణ్ణి కొడతావా? వాడికేం తెలుసు? నీకు చేతులు ఎలా వచ్చాయి పసివాణ్ణి కొట్టడానికి? రోజు ఇలాగే కొట్టి చంపుతున్నావా? కోపం ఆపుకోలేక అరిచింది. వదినగారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి. కానీ కూతురి తరపున తల్లి వకాల్తా పుచ్చుకుని కోడల్ని ఎడాపెడా దులిపేసింది. అను అను దాన్నే అను. నీకేమే రోజంతా హాయిగా ఊరెళ్తావు. అదే కన్నట్టు రోజంతా వాణ్ణి సాకాలి. చిన్నపిల్ల, దానికి ఓ సరదా పాడు లేకుండా నీ పిల్లాన్ని సాకడమేనా పని? ఏదో నీ కింద బంట్రోతులా కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు. నీ పిల్లాడి ఉచ్చలు పీతుళ్ళు ఎత్తిపోసే కర్మ దానికేమిటే? చాకిరీ చేయించుకోవటమే కాక అథారిటీ కూడా చలాయిస్తున్నావు. గయ్యమని లేచింది. ఓ అరగంట కోడల్ని పట్టుకుని దులిపింది. కమల నోరు మూసుకుంది. తప్పు తనది కానీ వాళ్ళది కాదు. నిజమే, ఇంకో అమ్మ కన్న పిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగు కాదు? ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల. బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేదని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. సుబ్బారావు ఆలోచించాడు. కమలని శాంతపరిచాడు. అమ్మని నేను కేకలేస్తాను. ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు. మర్నాడు పొద్దునే తల్లితో గట్టిగా చెప్పాడు. సుబ్బమ్మ వంటింట్లో చతికిలబడి కళ్ళొత్తుకుంటూ కూర్చుంది. అనండి నాయనా అనండి. నీ పెళ్ళానికి నీకు మేము నౌకరీ వాళ్ళమయ్యాం. ఆ మహారాజే ఉంటే మాకీ గతి పట్టేదా? నీవిలా అనేవాడివా? కానివే అమ్మా. తల్లి, మన కర్మమే తల్లి. ఈ ఇంట్లో మనం నోరెత్తడానికి లేదే అంటూ కూతుర్ని పట్టుకుని పోయిన మహారాజుని తలుచుకుంటూ రాగాలు పెట్టింది. ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తిపొడుపులు తగ్గాయి. జానకి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది. పిల్లాన్ని కసరటం తగ్గించింది. అయినా కమలకి తను అటు గడప దాటగానే వాణ్ణి సరిగా చూడరేమో అన్న అనుమానం ఉన్నా గత్యంతరం లేక ఊరుకుంది. ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమాస్తా చచ్చిపోయారని 1 గంటకల్లా సెలవిచ్చేశారు.
ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల. వీధి కొసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడో అనుకుంటూ గబగబా నడిచింది కమల. గుమ్మంలో అడుగు పెడుతూ ఉండగానే ఉయ్యాలలో బాబు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. గబాలున బాబు దగ్గర కురికింది కమల. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో కానీ బాబు మొహమంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది. ఏడ్చి ఏడ్చి ఇంక ఏడవడానికి ఓపిక లేనట్టు కమలని చూడగానే చేతులు చాపాడు 9 నెలల బాబు. గబుక్కున ఎత్తుకుని గుండెలు కదుముకుంది కమల. జానకి కోసం చూసింది. ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగటానికి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రోజు ఏదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి అరటిపళ్ళు వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకుని పలహారం చేస్తుంది. కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది. వచ్చావా? కిందికి దింపడానికి లేదు, నేను మడి కట్టుకున్నాను. జానకి పక్కింటికెళ్ళింది. పాలు పట్టాలి. పాలా? ఇప్పుడేం పాలు? 12ంటికి పట్టలేదు? ఆశ్చర్యంగా అడిగింది కమల. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9ంటికి పట్టి వెళ్తుంది. తర్వాత 12కి మళ్ళీ టైము. లేదే, అప్పుడు పడుకున్నాడు. పుస్తకాలు తెచ్చుకొస్తానని వెళ్ళింది. ఎంతకీ రాదు. ఇదిగో ఈ పలహారం కాస్త తిని మైలుపడి పడదామనుకుంటున్నాను, రానే వచ్చావు నిర్వికారంగా అంది సుబ్బమ్మ. కమల నోట మాట రాకుండా నిలబడిపోయింది. 9ంటికి తాగిన పాలు దగ్గర 2 అవుతుంది. అంటే బాబు ఎంత లేదన్నా గంట నుంచి ఆకలికి ఏడుస్తున్నాడన్నమాట. కడుపు తరుక్కుపోయింది కమలకి. కమల తల తిరిగిపోయింది. పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతగా కూర్చుని పలహారం చేస్తుంది. రోజూ ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకి తోచినప్పుడు ఎప్పుడో పాలు పడుతున్నారన్నమాట. దుఃఖం పొంగి పొర్లింది కమలకి. తనని తనే తిట్టుకుంది. భుజం మీద నిస్త్రాణ వచ్చినట్టు వాలిపోయిన బాబుని గుండెలకు అదుముకుంది. ఆ క్షణాన్న కమలకి అత్తగారి మీదే కాదు, మొగుడి మీదే కాదు, తన మీదే కాదు, అందరి మీద, ఈ ప్రపంచం మీద, మనుషుల మీద చెప్పలేని ఏవగింపు కలిగింది. అత్తగారిని ఆవిడ తింటున్న చలిమిడి ముద్దలా చేసి మింగాలనిపించింది. బాబుకి పాలు కలుపుతుంటే అలా చెంపలబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు కమల. ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది. ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలిపెట్టుకునేటంత త్యాగాలు చేయటం నా వల్ల కాదు. నేను మీకేమన్నా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు తిండి ఒక్క పూట మానడం మినహా నేనేమీ చేయలేను. బాబు పెద్దవాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగ ప్రసక్తి నా దగ్గర తేకండి, నిక్కచ్చిగా చెప్పేసింది కమల. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.